శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఏప్రిల్ నెల 20th నుంచి 26th ఏప్రిల్ వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాలు ఇచ్చే ప్రభావాలు 12 రాశుల మీద ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర నేను చెప్పే వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అంతేకాదండి, మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, చెప్పించుకోవాలనుకున్నా ముఖ్యంగా కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్ అండి. టైం పర్ఫెక్ట్గా ఉండాలి, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే మీ పుట్టిన ఊరు ఎక్కడుంది అయితే మీకు వివాహాలకు సంబంధించిన విషయాల్లో కానీ, చదువు విషయంలో కానీ, జాబ్ సంబంధించిన విషయాల్లో కానీ ఎన్ని అంశాలు, ఏ అంశాలు సరే మొత్తం కూడా కూలంకుషంగా నేను చూసి నేనే మీకు ఫోన్ చేస్తాను, మళ్ళీ చెప్తాను కూడా. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకున్నా, చూపించుకోవాలనుకున్నా తప్పకుండా మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయండి. సో నేను చెప్పిన వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను, నచ్చే ఉంటాయి. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం మిథున రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా చక్కగా ఉందండి. అంతేకాకుండా మీరు రావాల్సినటువంటి ధన సంపాదన ఏమాత్రం ఇబ్బంది పడరు. మీకు 21, 22 తారీఖులో ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చంద్రమంగళ యోగం కూడా ఏర్పడింది. ఆ కుజుడి యొక్క నీచత్వాన్ని కూడా చాలా మటుకు తగ్గడానికి అవకాశం ఉందండి మీకు. అంటే ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది మీకు. మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది. అంతేకాకుండా మీకు మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే విద్యార్థులు కూడా చాలా కష్టపడితే కానీ వాళ్ళ విద్యలో రాణించలేకపోవచ్చు. కానీ గురువుగారు ఉన్నారు కదా, ఆయన సర్వదా శ్రేష్టంగా మిమ్మల్ని 4th భావాన్ని చూడడం వల్ల తల్లిగారికి ఇటు ఎగ్జామ్స్లోను, అలాగే రైతులు ఉంటారు కదా, రైతులకి చాలా విశేషమైన సంపదలు కలగడానికి అవకాశం ఉంది. వాహన యోగము, గృహయోగము ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మిథున రాశి వాళ్ళకి పుత్రిక సంతాన జననం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ వారంలో. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో మీకు మీరే సాటి అన్నట్టుగా అనిపిస్తారు. 20వ తారీఖున, ఈ నెల 20వ తారీఖున శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది. పెళ్లి శుభవార్తలు వినడానికి అవకాశం ఉందండి. వివాహ వేడుకలు, వివాహ శుభకార్యాలు జరుగుతాయి. అలాగే కొత్త వెంచర్స్ కూడా స్టార్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ భార్యాభర్తలకి అనురాగ ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి, అందులో డౌటే లేదు. అంతేకాకుండా అష్టమ స్థానంలో కూడా చంద్రుడు ఉన్నాడు. 2nd హౌస్లో అష్టమంలో ఉన్నాడు. గురుదృష్టి ఉంది. తలంపకు వచ్చే ధనయోగం పర్ఫెక్ట్గా మీకు ఉందండి. అలాగే చిన్న కోర్టు కేసులు కానీ అయితే లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో మీకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా భాగ్యాధిపతి కూడా చాలా బాగున్నాడు. అంటే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది, డౌట్ లేదు, ప్రవర్ధమానం అవుతుంటుంది. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి చాలా బాగుంటుంది, కోల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి. అలాగే రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారస్తులకి కుజుడు కొద్దిగా వీక్ అయిపోయాడు కాబట్టి వాళ్ళకి చిన్న భూమికి సంబంధించిన తగాదాలు, మనస్పర్ధలు వస్తాయి. భయపడే అవసరం లేదు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే అవన్నీ సమసిపోతాయి. అంతేకాకుండా సిమెంట్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, కంప్యూటర్ హార్డ్వేర్ సంబంధించిన వాటికి అందరికీ కూడా చాలా బాగుంటుంది. అన్నిటికంటే ముఖ్యం దశమ స్థానం అండి. ఇక్కడి నుంచి చాలా బాగుంది మీకు. 10th హౌస్లో శని రాహులు ఉన్నారంటే రాజకీయ రంగ ప్రవేశం ఉండడానికి అవకాశం ఉంటుంది. పొలిటికల్ రంగంలో పదవులు రావడానికి మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మీకు మాట నేర్పడతనము, మాట్లాడే శక్తి అవన్నీ బాగా మీకు ఉంది. ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది. దశమ స్థానంలో బుధ శుక్రులు ఉన్నారు. అంటే మీకు శుక్రుడే బాగున్నాడు. అంటే మీరు అత్యంత రాజకారకుడు ఎవరు? శుక్రుడే కదండి. ఆయన ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. 12 భావాధిపతి బ్రహ్మాండంగా ఉన్నాడు, పంచమాధిపతి బ్రహ్మాండంగా ఉన్నాడు. అందుకనే మీరు సినిమా రంగంలో కూడా బాగా రాణిస్తారండి. కళారంగంలో, అలాగే టెలివిజన్ రంగంలో కూడా మీకు అన్నీ కలిసి వచ్చే అంశాలే. మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, అలాగే సాహిత్య రంగంలో ఉండొచ్చు, ఏదైనా సరే పోయి డైరెక్టర్ అవ్వచ్చు, మీరు యాక్టర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు. వీటిలో ఏదైనా సరే మీకు కళారంగంలో మీకు బాగా కలిసి వచ్చే అంశమే. మంచి బట్టలు, ఆభరణ యోగాలు ఇవన్నీ దశమస్థానం. దశమస్థానంలో శని గురించి చెప్పాలండి.
దశమస్థానంలో శని ఉన్నాడంటే గంగా స్నానాన్ని చేయిసి తీరుతాడు. కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు, హరిద్వార్లోని గంగా స్నానాలు మీకు ఉండబోతున్నాయండి ఖచ్చితంగా. అలాగే మీకు జీవన భృతి కోసము ఉన్న ప్రదేశాన్ని విడిచిపెట్టి మీరు విదేశాలకి వెళ్ళడానికి అవకాశాలు మీ జాతకాల ప్రకారం ఉన్నాయి. పైగా రాహు దశమంలో ఉన్నాడంటే పుణ్యక్షేత్ర దర్శనాలు, ఫ్లైట్లు ఎక్కించడాలు, అమ్మవారి యొక్క దర్శనాలు, పైగా చంద్రరాహులు ఉన్నాడంటే చంద్రుడితో కలిసిన రాహు ఉన్నాడంటే 25, 26 తారీఖులో రాహు మిక్కిలి బలవంతుడైపోతాడు, అత్యంత బలవంతుడైపోతాడు, శనికన్నా బలవంతుడవుతాడు. కాబట్టి మీకు ఉద్యోగంలో కానీ ప్రొఫెషన్లో కానీ వ్యాపారంలో కానీ బాగా లాభాలు, ధనయోగము, తృప్తి కలిగించడంలో మునగాడు వాడే రాహువే. ఆయనే రాహు గారే మీకు ఇచ్చి తీరుతారు. అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా లాభస్థానంలో రవి మాటల లాభంలో రవి ఉన్నాడంటే ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటారు. అందుకు చూడండి ముహూర్తాలు కూడా మనం లాభంలో రవిని పెట్టి చేస్తూ ఉంటాం కదా, అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. మీకు థర్డ్ హౌస్ లార్డ్ అయ్యాడు మీకు, అంటే మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ద్వారా మీకు ధనయోగం ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా, ప్రయాణాల ద్వారా ధనయోగం ఉంటుంది. నేమ్ అండ్ ఫేమ్ అద్భుతంగా ఉంటుంది. గురుడు 12వ భావంలో ఉండడం వల్ల చక్కటి సంసార జీవితం ఉంటుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. పుణ్యక్షేత్ర దర్శనాలకు చేయడం కోసము, పుణ్య నదుల స్నానం చేయడం కోసము, అలాగే గుడులకి గోపురాలకి దానం ఇవ్వడం కోసము, అన్నదానం కూడా చేయడం కోసము, వస్త్రదానం కూడా చేయడం కోసమే మీ డబ్బులు ఖర్చు పెడతారు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడే అండి. సుబ్రహ్మణ్య స్వామి పూజించడం వల్ల స్టాక్ మార్కెట్లోను, అలాగే మీరు షేర్ మార్కెట్లోను, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలోను, అన్ని రంగంలోనూ మీరు ముందంజలో ఉంటారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం వాటిలో కూడా అద్భుతం ఫలితాలు మీకు ఉండి తీరుతాయి. ఇప్పుడు మనం 12 రాశుల వాళ్ళకి అంటే మేషం నుంచి మీనరాశి వరకు కూడా రెమిడీ అండి, అంటే నవగ్రహాలకి సంబంధించినటువంటి రెమిడీ ఏం చేస్తే బాగుంటుంది ఈ వారంలో. దత్తాత్రేయ స్వామి వారిని కొలవాలండోయి. దత్తాత్రేయ స్వామి వారిని కొలవడం వలన, అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారు గురువు గారిని పూజించడం వలన 12 రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి కష్టాలు రాకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా దత్తాత్రేయ స్వామి వారు, అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారు కూడా మనకు అనుగ్రహం ఇస్తారు అనడంలో సందేహం లేదు. పైగా పెళ్లి కాని వారికి పెళ్ళి అవ్వడం, సంతానం లేని వాళ్ళకి సంతాన యోగ్యత కలగడము, ఉద్యోగ భద్రత లేకుండా అయ్యే బాబాయ్ ఉద్యోగాలు ఎప్పుడు పోతాయరా అనుకున్న వాళ్ళకి ఉద్యోగంలో నిలకడ ఉండడము, అలాగే వివాహాది వేడుకలు దగ్గరకు వచ్చిన సంబంధం కొంతమంది ఆగిపోతుంటాయి, ఆ వివాహ వేడుకలు కూడా కరెక్ట్గా జరగడము, ఎటువంటి ఆటంకాలు కలగకుండా జరగడం కోసం, అలాగే భార్యాభర్తల అనురాగం కోసం, అలాగే కొంతమంది రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. వాళ్ళకి వీళ్ళందరికీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని రాశుల వాళ్ళకి కూడా గ్రహాల వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అయిపోవడానికండి దత్తాత్రేయ స్వామి వారికి మించిన దేవుడే లేడని చెప్పి అంటాం కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపము శ్రీ దత్తాత్రేయ స్వామి వారు. నాకు చాలా ఇష్టం దత్తాత్రేయ స్వామి వారు అంటే. అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క శిష్యుని కూడా నేను 1977 నుంచి. సరే అది పక్కన పెడతాను, తర్వాత చెప్పుకుందామండి. ఆ గురువుగారిని పూజించడం వల్ల గురువుగారికి బ్లెస్సింగ్స్ ఉంటారండి. ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ముందు ఆయనే కాపాడేస్తుంటారుగా మనల్ని, ఆయన కాపాడుతూ ఉంటాము. అలాగే దత్తాత్రేయ స్వామివారి యొక్క అనుగ్రహం తీసుకోవడం వలన, అలాగే అమ్మవారి యొక్క కనకదుర్గ అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం వలన, అమ్మవారికి చండీ హోమాలు చేయించుకోవడం వలన మనకి ఎటువంటి కష్టాలు రాకుండా ఈ దత్తాత్రేయ స్వామివారు, మన గురువుగారు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు, అలాగే అమ్మవారు కనకదుర్గ అమ్మవారు, వీళ్ళందరినీ పూజించడం వలన అసలు మనకి ఏమైనా కష్టాలు ఉంటాయంటారా? ఏ మాత్రం ఉండవు. భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తారు కదండి మనకి. సో ఈ విధంగా కష్టాలు రాకుండా మనల్ని సర్వదా కాపాడే స్వామి దత్తాత్రేయ స్వామి. సో ఆయన పూజిద్దాం, ఆయన యొక్క అనుగ్రహానికి మనందరం పాత్రలు అవుదాం.